ఒక రాజ్యంలో ఇద్దరు యువరాజులు. ఒకరు ధర్మానికి ప్రతీక, మరొకరు అహంకారం, అసూయలకు రూపం. ఒకరోజు ఒక చిన్న సంఘటనతో వారి మధ్య శత్రుత్వం శాశ్వతమైపోయింది. ఆ రోజు పాండవులకు విజయం లభించింది. కానీ దుర్యోధనుడి హృదయంలో ఒక అగ్ని దహనం అవుతుంది. అది ఏం జరిగింది? ఎందుకు దుర్యోధనుడు పాండవుల్ని శత్రువులుగా చూశాడు? ఈరోజు అదే విందాం ఈ కథలో. హస్తినాపురంలో శిక్షణ జోరుగా సాగుతుంది. ద్రోణాచార్యుడు అందరికీ సమానంగా నేర్పుతున్నా అర్జునుడు చూపుతున్న ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. యుధిష్ఠిరుడు ధర్మం నేర్చుకుంటున్నాడు. భీముడు బలం, గదాయుద్ధం నేర్చుకుంటున్నాడు. అర్జునుడు విలువిద్యలో అద్భుతం. నకుల సహదేవులు కూడా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. ఇవి చూస్తేనే దుర్యోధనుడు నెమ్మదిగా కోపంతో ముడుచుకుపోతున్నాడు. ఒకరోజు శిక్షణ సమయంలో దుర్యోధనుడు మరియు భీముడు గదాయుద్ధంలో పోటీ పడుతున్నారు. భీముడు సింహం లాంటి శక్తితో దుర్యోధనుడిని నేల కొరిగించాడు. అందరూ చప్పట్లు కొట్టారు. కానీ దుర్యోధనుడి హృదయంలో ఆ శబ్దం చప్పట్లు కాదు, అవమానపు కేకలు. తనలో తానే అన్నాడు, నేను రాజు అవుతాను, అయితే నాకు గౌరవం ఎందుకు రావడం లేదు? ఈ పాండవులు నన్ను మించి ఎందుకు మెరుగ్గా ఉంటున్నారు అని. అసూయ అనే చిన్న పురుగు అతని హృదయాన్ని కొరకసాగింది. కాలం గడుస్తుంది, కానీ దుర్యోధనుడి కోపం పెరుగుతుంది. ఒకరోజు ఈ కోపం ప్రమాదకర ఆలోచనగా మారింది. దుర్యోధనుడు తన స్నేహితుడు కర్ణుడిని పిలిచాడు. అతను అన్నాడు, భీముడు నాకు పెద్ద సమస్య. అతను ఉండగా నేను రాజును కాలేను అని. కర్ణుడు అతన్ని హెచ్చరించాడు. అసూయ నిన్నే నాశనం చేస్తుంది దుర్యోధన అని. కానీ దుర్యోధనుడి మనసు ఇక వినేది కాదు. అతడు భీముని చంపడానికి పథకం వేసుకున్నాడు. అతడు ఒకరోజు భీమునికి భోజనం పెట్టించాడు. భీముడు అమాయకంగా తిన్నాడు, కానీ ఆహారంలో విషం ఉంది. కొద్దిసేపటికి భీముని కళ్ళు మత్తెక్కాయి. అతను పడిపోయాడు. దుర్యోధనుడు అతని గంగా నదికి తీసుకెళ్లి నీటిలో పడవేశాడు. అతనికి అనిపించింది, ఇప్పుడు పాండవులు 5 కాదు 4 అని. కానీ వాయుదేవుడు తన బిడ్డను రక్షించకుండా ఉంటాడా? గంగా నదిలో పడిపోయిన భీముడు మునిగి అనపాన పాత్రలోకి చేరాడు. అక్కడ నాగుల్లో రాజు వాసుకి మరియు అతని సైన్యం ఉన్నారు. అవసరం తెలియగానే వారు భీమునికి అమృతం ఇచ్చారు. ఇది తాగి భీముని బలం 100 రెట్లు పెరిగింది. అతను తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. అతన్ని చూస్తే దుర్యోధనుడు ఆశ్చర్యపోయాడు. చంపాలని ప్రయత్నించిన శత్రువు ఇప్పుడు మరింత శక్తివంతుడయ్యాడు అని. దుర్యోధనుడి అసూయ ఇప్పుడు విషయమైంది. అసూయ మనసును మాత్రమే కాదు, మన జీవితాన్ని నాశనం చేస్తుంది. మరింత మెరుగ్గా అవ్వాలంటే ఇతరులను కిందకు లాక్కండి, మనమే పైకి ఎదగాలి. ఇప్పుడు దుర్యోధనుడి కోపం ఆగలేదు. ఒకరోజు అతను గురువు ద్రోణుడి గౌరవానికి అగ్ని పెట్టాడు. ఆ సంఘటన మహాభారతాన్ని మారుస్తుంది. అది ఎలానో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.